తోటకూర ఫ్రై చేస్తున్నాము. తాలింపు వేసుకోవటం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తిప్పాలి. తాలింపు దినుసులు, తొలిసిన ఎల్లిపాయలు, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. కొంచెం పసుపు. నేను మీకు ఒక టిప్ చెప్తాను, లాస్ట్లో చెప్తాను. ఈ కూర వీడియో చూడండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో. తగినంత సాల్ట్. ఉప్పు వేసుకున్న తర్వాత తిప్పాలి కలిసే విధంగా. తగినంత అల్లం పేస్ట్ వేసుకొని తిప్పాలి. ఉడికే వరకు మూత పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని తిప్పుకోవాలి, కూర ఉడికిందో లేదో అని. ఇలా మగ్గే వరకు మూత ఉంచుకోవాలన్నమాట. ఎసరు మొత్తం పోయిద్ది అనమాట. పోయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే పచ్చి మొత్తం పోయి స్టాక్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. తోటకూరలోకి కారం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. కొంచెం వేసుకుంటే చాలు. ఎక్కువ వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, ఎక్కువ వేసుకోకపోతే ఇంకో టేస్ట్ వస్తుంది. టిప్ చెప్తాను అన్నాను కదా, ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలనుకుంటే వంట సోడాతో క్లీన్ చేయొచ్చు. తెల్లగాను స్మెల్, బ్యాడ్ స్మెల్, ఫ్రిడ్జ్ స్మెల్ అనేది రాదనమాట. వంట సోడాతో క్లీన్ చేసుకోవచ్చు. అదే అండి టిప్. లైక్ చేయండి, బాయ్, సపోర్ట్ చేయండి. ఇంకంతేనండి, కర్రీ అయిపోయినట్టే. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా, చూస్తున్నారు కానీ. బాయ్.